Hey guys, welcome back to my channel and welcome back to another new video in Sushmayam. Oh my god, I really missed saying this. అసలు ఎంతకాలం అయిపోయింది. నేనైతే చాలా మిస్ అయిపోయాను. అందుకే ఐఎమ్ రియలీ బ్యాక్. ఎందుకు ఇన్ని రోజులు మిస్ అయిపోయాను, అసలు ఏంటి రీజన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, అండ్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు షేర్ ఆల్సో. బట్ బిఫోర్ గోయింగ్ టు దాట్, మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, ఐఎమ్ సుష్మా, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ వీడియో. నేను ఆల్రెడీ చాలా లాంగ్ ఫామ్ అండ్ షార్ట్స్ కంటెంట్ చేశాను ఛానల్లో. డూ కన్సిడర్ వాచింగ్ దెమ్. అండ్ బట్ దానికన్నా వెళ్ళే ముందు ఈ వీడియోని ఫుల్గా చూడండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో ఐ థింక్ దట్స్ enough intro to give. So now without any further ado, let's get into the video. So video title already choose untaru meeru. There's a huge this is basically a life update come why I was missing in action. I wanted to address both of them. బేసిక్గా లాంగ్ ఫామ్ వీడియోస్ పెట్టి చాలా కాలం అయింది, బట్ షార్ట్స్ అయితే నేను మధ్యలో జాన్ వరకు పెట్టాను. ఈ మధ్యలో నా లైఫ్లో చాలా మేజర్ చేంజెస్ వచ్చాయి. దెర్ వర్ మెనీ టైమ్స్ అప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలని నాకు చాలా ఉండేది, బట్ కుదరలేదు చాలా హ్యాండిల్ చేయడం వల్ల. చాలా కాలం అయిపోయింది, గ్యాప్ వచ్చింది. అండ్ నేను ఇప్పుడు కావాలంటే మళ్ళీ ఇక్కడ వీడియోస్ స్టార్ట్ చేసి అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లైక్ ఆ బ్రేక్ తీసుకున్నట్టు అలా పెట్టొచ్చు. బట్ దట్స్ నాట్ హౌ ఐ వాంట్ టు డూ. నాకైతే ఏం జరిగింది అసలు, అండ్ ఈ మధ్యలో నాకు లైఫ్ కూడా చాలా మారింది కాబట్టి ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్ అండ్ ఐ వాంటెడ్ టు అప్డేట్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్ బికాస్ దెర్ ఆర్ హ్యూజ్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెండ్, దెర్ ఆర్ మెనీ గుడ్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెండ్. ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్. షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా. సో మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. అసలు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది ఏంటి అని చెప్పి. సో యా, ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ గ్యాప్ ఇస్ I got married. I can't believe I'm saying this on camera, but yes, I got married. It's a huge change in my life. Na status miss nunchi misses ki maripoyindi. Yeah, it's a very mixed feeling. డెఫినెట్గా ప్రతి అమ్మాయికి లైఫ్లో ఇది ఒక పెద్ద చేంజ్, అండ్ ఇట్స్ అ వెరీ లైఫ్ చేంజింగ్ మూమెంట్. ఇలాంటి మూమెంట్లో ఐ వాంటెడ్ యూ గైస్ ఆల్సో. నేను మిమ్మల్ని కూడా నా జర్నీలో మిమ్మల్ని ఐ వాంటెడ్ యూ టు టేక్ త్రూ దట్ జర్నీ. బట్ ఏమైంది అని అంటే ఐల్ గెట్ టు దట్ వన్ బై వన్. సో ఈ జర్నీ అంతలో మిమ్మల్ని తీసుకెళ్దామని నాకు కూడా చాలా ఉండేది. నాకు పెళ్ళి ఫిక్స్ అయ్యి పెళ్ళి జరగడానికి చాలా తక్కువ టైం ఉండింది. ఫస్ట్ నా పెళ్ళి వచ్చి ఫిబ్రవరిలో జరిగింది, ఎండ్ ఆఫ్ ఫిబ్రవరిలో జరిగింది. అండ్ పెళ్ళి డేట్ ఎప్పుడైతే ఫిక్స్ అయిందో, ఫిక్స్ అయినప్పటికీ నా పెళ్ళి డేట్కి హార్డ్లీ ఒక 2 months ఉండే. సో ఆ 2 monthsలో ఎవ్రీథింగ్ నేను మేనేజ్ చేసుకోవడానికి చాలా కష్టమైపోయింది. మొత్తం పెళ్ళికి సంబంధించిన ప్రతి చిన్న వస్తువు, ప్రతి చిన్న విషయం నేనే టేక్ కేర్ చేశాను అనమాట. ప్రతి చిన్న ఎక్స్పెన్స్ కూడా నేనే టేక్ కేర్ చేశాను. అండ్ ఇందులో ప్రతి చిన్న రూపాయి కూడా నేను చాలా కష్టపడి, నేను పెళ్ళి చేసుకున్నప్పుడు నేను నా సొంతంగా నేను చేసుకోవాలి, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని నేను కొంచెం సేవ్ చేసుకుంటూ వచ్చాను. సో అదంతా ఒకటేసారి పెట్టి చేసుకున్నాను అనమాట. సో ఇట్స్ లైక్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను అదంతా పుల్ త్రూ చేయగలిగినందుకు. సో ఈ గ్యాప్లో ఏమైపోయింది అని అంటే దెర్ ఆర్ మెనీ, నాకు పెళ్ళి ఫిక్స్ అయిందనే న్యూస్ కానీ, పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత బీట్ వెన్యూ హంటింగ్, బీట్ ఫర్ ద ఫుడ్, ఆర్ లైక్ చాలా విషయాలు, డెకార్ ఆర్ చిన్న వస్తువులు, నా షాపింగ్, నా పెళ్ళి చీర, నా పెళ్ళి నగలు, ఇవన్నీ కొనుక్కుంటున్నప్పుడు నేను చాలాసార్లు అండ్ ఐ వాంటెడ్ టు టేక్ యూ త్రూ ఎవ్రీ సింగిల్ థింగ్ అనమాట. బట్ ఇఫ్ యూ నో, నా పెళ్ళి నా వీడియోస్ అన్నీ నేను, మీకు తెలుసో తెలీదో, నా వీడియోస్ అన్నీ నేనే తీసుకుంటాను. ద ఫిల్మింగ్ సెటప్ అండ్ ఎవ్రీథింగ్, ఎడిటింగ్, ఎవ్రీథింగ్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ బై మై సెల్ఫ్. అండ్ ఇప్పుడు నేను ఫిల్మ్ చేసుకోవాలన్నా నేనే తీసుకోవాలి. అండ్ ఆ మూమెంట్ని నేను ఎక్స్పీరియన్స్ చేసేది కూడా నేనే. అండ్ దెన్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది అరేంజ్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ నేనే చేసుకోవాలి. సో ఇంతలో ఆబ్వియస్లీ కొన్ని కాంప్రమైజ్ అయ్యాయి. అంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తూ నేనే షూట్ చేసుకోలేను కదా, ఎవరో ఒకరన్నా అడగొచ్చు. బట్ కొన్ని ముందే అనుకుంటాం, కొన్ని గో విత్ ద ఫ్లో, కొన్ని అప్పటికప్పుడు అనేసుకొని వెళ్తూ ఉంటాం. సో ప్రతిసారి మనతో పాటు ఎవరో ఒకరు ఉండాలని ఏం లేదు. బేసిక్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను కుదిరినంత వరకు ఫిల్మ్ చేశాను. ఐఎమ్ నాట్ షూర్, అగైన్ నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను ఆ ఫుటేజ్ అంతా ఇంకా చూసుకోలేదు. చాలా హెక్టిక్. పెళ్ళి తర్వాత కూడా మీకు ఐ హోప్ యూ నో దట్ చాలా ఉంటాయి కాబట్టి నాకు అవన్నీ గో త్రూ అయ్యేంత నాకు టైం దొరకలేదు. సో అవి ఫార్మాట్స్ అవి ఎలా ఉన్నాయి, పెట్టగలిగేలా ఉన్నాయా అని చూసి వాటిని సార్ట్ చేసి ఇఫ్ పాసిబుల్ ఐ పుట్ డౌన్. బట్
ఐ రియలీ వాంటెడ్ టు ఫిల్మ్ ఎవ్రీ సింగిల్ థింగ్ 100%. బట్ దానిలో నేను బట్ అన్నీ నేను షూట్ చేయలేకపోయా. చాలా వరకు క్లిప్పింగ్ బైట్సే లేవు. బట్ నేను ఎంతవరకు తీయగలిగానో అవన్నీ మీకు నేను ఐ ట్రై టు పుట్ దమ్ ఇన్ వీడియోస్ సో దట్ నాలాగా వాళ్ళ పెళ్ళి వాళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ, లేకపోతే ఇన్ జనరల్గా పెళ్ళి చేసుకునే వాళ్ళని అనుకునే వాళ్ళకి అందులో ఎంత శ్రమ వెళ్తుంది, అందులో ఎంత ఎఫర్ట్స్ వెళ్తాయి. లైక్ ఇట్స్ నాట్ ఈజీ. పెద్దవాళ్ళు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అన్నారు, ఊరికే అనలేదు. అందులో ఎంత శ్రమ ఉంటుందో నాకు చేసినప్పుడు అర్థమైంది. సో అవన్నీ అర్థమవుతాయి. అండ్ నా వల్ల ఇంకొక చిన్న పర్సన్, ఒక్క సింగిల్ పర్సన్కి హెల్ప్ అయినా కూడా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో అదనమాట, అందుకోసం నేను ఐ ట్రై టు పుట్ దాట్. సో పెళ్ళి ఫెబ్లో జరిగింది. అండ్ పెళ్ళి డేట్ అనుకున్న ఇట్లా సడన్గా అనుకుని డేట్ అనుకున్న వెంటనే మాకు మళ్ళీ మంచి రోజులు లేవని చెప్పేసి వెంటనే మళ్ళీ పెళ్లి పనులు చేయాలంటే వినాయకుడు బియ్యం కట్టాలి కదా. మళ్ళీ సంక్రాంతి టైంలో మంచి ముహూర్తాలు ఉండవు కదా. సో మంచి రోజు పెట్టుకోవాలని చెప్పి పెట్టేసుకొని వెంటనే వినాయకుడు బియ్యం కట్టేశారు. లైక్ ఇన్ అ వెరీ యూనో వినాయకుడు బియ్యం కట్టుకోవాలని ఒక 2 days ముందు, అంటే ముహూర్తం పెట్టిన 2 daysలో వినాయకుడు బియ్యం ఉండిందనమాట. సో చాలా చాలా తొందరగా అయిపోయిందనమాట. అలా పెట్టిన తర్వాత బియ్యం కట్టినప్పటి నుంచి మాకు హార్డ్లీ ఒక 2 months టైం ఉండే అని యూనో అన్నీ చేసుకోవడానికి. మీరు నమ్మరు, లైక్ అంత ఇంత కాదు, ఎవ్రీ సింగిల్ డే. అంటే సాటర్డే సండేస్ అయితే వదిలేయండి, మన పెళ్ళున్నప్పుడు మనం తిరగమా ఏంటి, కానీ సాటర్డే సండే పొద్దున్న వెళ్తే రాత్రి, అంటే నేను ఆ 2 months జస్ట్ పడుకోవడానికే ఇంటికి వచ్చేదాన్ని అనమాట. సాటర్డే సండే అయితే పొద్దున్న లేచి ఊరి మీద పడితే సాయంత్రం ఎప్పుడో వచ్చేదాన్ని. బట్ వీక్ డేస్ కూడా నాకు ఆఫీస్కి వెళ్ళేదాన్ని, ఎక్కువ లీవ్స్, మళ్ళీ పెళ్ళికి నేను లీవ్స్ తీసుకోవాలి కదా. సో ముందు నుంచి అన్ని లీవ్స్ తీసుకుంటూ వస్తే నాకు లీవ్స్ సరిపోవు. సో నేను ఏం చేశానంటే 9 to 6 ఆఫీస్ చేసుకొని, ఆఫీస్ 6 o'clock షార్ప్ అవుతుండగానే నేను రెడీ అయిపోయి ఫటాఫట నేను ఎక్కడొక్కడికి వెళ్ళిపోయి ఆ రోజు ఏదో ఒక పని పెట్టుకునేదాన్ని అనమాట. అలా చేసుకునేదాన్ని. నా పెళ్లి షాపింగ్ కానీ అవన్నీ, చీరల షాపింగ్ అవి అయితే వీకెండ్స్ వెళ్ళడము, అలా టైం పట్టేవి. అలా వీకెండ్స్ పెట్టుకోవడము, లేదా చిన్న చిన్న వస్తువులు, లేదా ఫోటోగ్రాఫర్తో మీటింగ్ వెళ్ళడం కానీ, డెకోర్ వాళ్ళతో మాట్లాడడానికి ఒక చిన్న మీటింగ్, ఒక 1-2 hours మీటింగ్స్ అయితే అవి నేను ఆఫీస్ తర్వాత పెట్టుకొని అలా చేసుకొని మొత్తానికి అలా టైం మేనేజ్ చేసుకున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ వస్తే ఇగ్నోర్ గైస్. కొంచెం ఎందుకు అని అంటే బయట పిల్లలు చాలా మంది ఆడుకుంటున్నారు, సమ్మర్ హాలిడేస్ కదా. సో కొంచెం నాయిసెస్ మీకు వినిపిస్తూ ఉండొచ్చు. అండ్ కొంచెం ట్రాఫిక్ కూడా ఉంది, సో వినిపించి ఉండొచ్చు. సో అలా తిరిగేదాన్ని అదనమాట. సో దట్ ఈస్ ద రీజన్ నేను మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఉండడానికి, నేను ఇన్ని వీడియోస్ చేయలేకపోవడానికి. మధ్యలో చాలా కాంటెంట్ ఫిల్మ్ చేశాను, నాకు చాలా ఐడియాస్ కూడా వచ్చేవి మధ్యలో. అరే ఈ వీడియో చేద్దాం, ఆ వీడియో చేద్దాం అని చెప్పి. అవి ఇంప్లిమెంట్ చేయడానికి లిటరల్లీ కూర్చొని కెమెరా సెటప్ చేసి మాట్లాడడానికి నాకు టైం దొరికేది కాదు. అదే చెప్తున్నా కదా, బయటికి సడన్గా వెళ్ళేదాన్ని. కొన్ని ఫిల్మ్ చేసినప్పుడు నాకు ట్రైపాడ్ కరెక్ట్గా నా పెళ్లి టైంలో నాకు ఆ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ ఉంటుంది కదా, అది నా కరెక్ట్గా విరిగిపోయింది అనమాట. అది మళ్ళీ నాకు ఆర్డర్ పెట్టడానికి కుదరలేదు. సో అలాగే పట్టుకొని వీడియోస్ తీసాను. అందుకే అవి ఏ యాంగిల్లో ఉన్నాయి ఏంటి పెద్దగా తెలీదు. బట్ అదనమాట. మా పెళ్ళి అయిపోయింది మొత్తానికైతే. పెళ్ళికి ముందు మా పెళ్లి సందడి, పెళ్ళైన తర్వాత మేము వెకేషన్కి వెళ్ళాము, అండ్ దెన్ తిరుపతి వెళ్ళాము. అండ్ లైక్ కొన్ని పూజలు మొక్కులు, పెళ్ళయ్యాక కొన్ని పూజలు మొక్కులు, అండ్ దెన్ మా వెకేషన్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ అయిపోయి మేము 3 weeks నుంచి అనుకుంటా లైక్ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు రూటీన్. అండ్ మళ్ళీ ఆఫీస్ లైక్ స్టార్ట్ అయ్యి అంతా ఇవన్నీ కూడా చెప్పాలని చాలా ఉండే. ఇది నా రింగ్, దీని కింద బ్యాండ్ రింగ్ కూడా ఉంటుంది. అది చిన్న మోడిఫికేషన్ కావాల్సి వచ్చి ఐ గేవ్ ఇట్ ఆన్ ద షాప్ వాళ్ళకి, వాళ్ళ జ్యువెలరీ వాళ్ళకి ఇచ్చాను నేను. అందుకే అది కూడా వచ్చాక 2 కలిపి చూపిద్దాం అనుకున్నా కానీ బట్ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఐ రియలీ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్. నేను ఇందాక చెప్పాను కదా, ఏదో ఏం జరగనట్టు మళ్ళీ డైరెక్ట్గా నా పెళ్లి జర్నీ వీడియోస్ పెట్టచ్చు, లేదంటే యాజ్ యూజువల్గా ఏం జరగనట్టు నాకు రెగ్యులర్ కాంటెంట్ వీడియోస్ ఏదైనా పెట్టచ్చు. బట్ నాకు అలా అనిపించలేదు. నాకు మీకు చెప్పి పెళ్ళి ఇలా అయ్యింది, నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ హెక్టిక్నెస్లో కుదరలేదు. హెక్టిక్ అని చెప్తున్నాను. బట్ ఇందులో నేను కొన్ని మండపం దగ్గర నుంచి పెళ్ళి అయిపోయి వెళ్ళే వరకు ఎవ్రీ సింగిల్ థింగ్, అంటే అంత పెద్ద విషయం దగ్గర నుంచి చిన్న విషయాలు పెళ్ళిలో చాలా ఉంటాయి, అవన్నీ కూడా నేనే చూసుకున్నాను అనమాట. బట్ నేను ఇవన్నీ చూసుకుంటున్నాను, ఇందాక నుంచి చాలా చెప్పాను బట్ నేను మెన్షన్ చేయలేదు. బట్ ఇందులో మై హస్బెండ్ సపోర్టర్స్
చాలా ఉంది. ప్రతి చిన్న విషయంలో, ప్రతి చిన్న డెసిషన్లో మేము తీసుకోవాలనుకున్నప్పుడు, చేస్తున్నాం ఇలా చేయాలనుకుంటున్నామని మేము డిస్కస్ చేసుకునే వాళ్ళము. అండ్ ప్రతి చిన్న డెసిషన్లో తను నాకు హెల్ప్ చేశాడు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత బడ్జెట్ పెట్టుకున్నాను ఈ విషయానికి, ఆ బడ్జెట్ ఎప్పుడైనా క్రాస్ చేస్తున్నప్పుడు కూడా తను, నువ్వు ఇంత బడ్జెట్ పెట్టుకున్నావు, నువ్వు చాలా కష్టపడి ఇదంతా సేవ్ చేసుకున్నావు, నువ్వు ఎందుకు ఫోన్లే అని ఎందుకు వదిలేస్తున్నావు, నువ్వు అనుకున్న బడ్జెట్లోనే ఆప్షన్స్ చూడు కదా, ఇప్పుడు అక్కడ చేయకపోతే ఏమవుతుంది, ఇలా తను చెప్పి హీ యూస్ టు కీప్ మీ ఆన్ ట్రాక్. అండ్ ప్రతి చిన్న విషయానికి లైక్ ఫోటోగ్రాఫర్ మీటింగ్స్ కానీ అలాంటివి ఏమైనా డెసిషన్స్ మేము తీసుకోవాలి అని అనుకున్నప్పుడు తను నాతో వచ్చి కూడా నాతో ఉండి లైక్ హీ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీథింగ్ అనమాట. ప్రతి విషయం మేము ఇద్దరం కలిసి చేసుకున్నామని చెప్పడం కరెక్ట్ ఏమో, సారీ ఇందాక చెప్పలేదు, బట్ యా మేమిద్దరం కలిసి చేసాం ప్రతి విషయము. అండ్ పెళ్ళి టైంలో ప్రతి విషయానికి ఎవ్రీ సింగిల్ డే మేము కలిసి ఆఫీస్లో అయిపోయాక వెళ్ళి మీటింగ్ కానీ, సండేలో కానీ ఇవాళ అజెండా ఇది అని రాసుకొని ఇట్లా వెళ్ళడం కానీ, సో అన్నిట్లో మేమిద్దరం కలిసి చేసామన్నమాట. ఆ ఇదిలో కూడా మాకు చాలా బాండ్ పెరిగింది. దట్ మేడ్ ఇట్ మోర్ స్పెషల్, దట్ మేడ్ మై వెడ్డింగ్ సో స్పెషల్ అండ్ మెమరబుల్. ప్రతి అమ్మాయికి వెడ్డింగ్ అనేది వెరీ వెరీ ఒక లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్ అండ్ మోస్ట్ స్పెషల్ ఈవెంట్స్. నా లైఫ్లో కూడా నా వెడ్డింగ్ ఈజ్ లైక్, నా లైఫ్లో నేను చాలా గో త్రూ అయ్యాను. అవన్నీ అయిపోయి నా ఒక ఫస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పొచ్చు నా లైఫ్లో. సో దాన్ని నేను మొత్తం ఎవ్రీథింగ్ నేనే హ్యాండిల్ చేయగలిగాను. అండ్ చాలా ఇట్స్ నాట్ అబౌట్ ప్లానింగ్. అందులో అంటే ఇప్పుడు చాలా థింగ్స్ ఉంటాయి, చాలా మనీ ఇన్వాల్వ్ అవుతుంది, చాలా పీపుల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఎవ్రీథింగ్ నేను పుల్ టుగెదర్ చేసి నేను అంతా ఈ యాక్ట్ని పర్ఫామ్ చేయగలిగానంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. కొన్నిసార్లు అయితే నిజంగా పిచ్చిలేసిపోయేది, బట్ ఈ జర్నీ మొత్తంలో నాకు హెల్ప్ చేసింది ఏంటి అని అంటే దట్ ఐ ట్రైడ్ స్టేయింగ్ గ్రౌండెడ్, దట్ ఇది నా పెళ్ళి, ఇది అసలు వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఈవెంట్. నువ్వు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఉంటావు అంటే, ప్రతి ఆడపిల్లకి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఇలా అవ్వాలి అని చెప్పి. నువ్వు నీ లైఫ్లో వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఈవెంట్ నువ్వు అని అనుకుంటూ నేను ప్రతి మూమెంట్ని లైక్ కొన్ని ప్లేసెస్లో మనకి కలిసి రాదు కదా, మనం ఇది చేయాలనుకుంటాం, అబ్సల్యూట్లీ దానికి ఉల్టా జరుగుతుంది. అండ్ అనుకున్నవి అవ్వవు, చికాకులు ఏవో ఒకటి వస్తాయి, లాస్ట్ మినిట్ దాకా కొన్ని పనులు అవ్వవు, అలా అయినా కూడా అంత నీ మంచికే జరుగుతుంది. అంటే ఐ ట్రైడ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ అంతే. ప్రతి విషయం మొత్తానికి అయిపోయింది. దిస్ ఇస్ ద రీజన్ వై ఐ వాజ్ మిస్సింగ్ ఇన్ యాక్షన్, ప్లస్ ఇట్స్ అ మినీ లైఫ్ అప్డేట్ కైండ్ ఆఫ్ వీడియో లాగా చెప్పాను. సో ఇది జరుగుతుండే అనమాట. ఇప్పటి నుంచి నేను ఐ ట్రై టు బీ రెగ్యులర్ అండ్ ఐ ట్రై టు డూ వీడియోస్. ఐల్ బీ బ్యాక్ ఆన్ ట్రాక్ హోప్ఫుల్లీ. అండ్ ఇంకా చాలా పనులు ఉన్నాయి మేము చేసుకోవాల్సింది. మాకు చెప్పాను కదా లైక్ లాస్ట్ 3 వీక్స్ నుంచి కొంచెం నార్మల్ రొటీన్లోకి రావడానికి ట్రై చేస్తున్నాము, బట్ ఇంకా రెగ్యులర్ నార్మల్కి రాలేదు. బట్ ఇంకా మాకు మెయిన్ 2-3 పనులు ఉన్నాయి. ఐ విల్ అప్డేట్ దెమ్ మేబీ అది అవినప్పుడు. బట్ యా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ వీడియోస్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై ఛానల్ అని చెప్పొచ్చు. ఎట్లా అయితే ఫస్ట్ వీడియో మనకి చాలా స్పెషల్ ఉంటుందో, ఈ వీడియో నాకు అన్నిటికన్నా చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పిన విషయం అలాంటిది. ఇప్పటి నుంచి ఐ ట్రై టు బీ ఆన్ ట్రాక్. అండ్ మీరు నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ నా పెళ్లి ప్రాసెస్లో మీకు ఎలాంటివైనా వీడియోస్ కావాలి అని అంటే ఐ ట్రై టు ఫిల్టర్ అవుట్. నేను కొన్ని కాంటెంట్ తీసాను, ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడగలుగుతాను. నా పెళ్లి రిలేటెడ్ కానీ, ఇన్ జనరల్గా బ్యూటీ కాంటెంట్ చేస్తాను కదా, బ్యూటీ కాంటెంట్ కానీ, ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మైండ్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు సీ, నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, సో దట్ లైక్ హౌ మచ్ యూ లైక్ దిస్ వీడియో అని నాకు తెలుస్తుంది. ఇఫ్ యూ హ్యావెంట్ ఆల్రెడీ సబ్స్క్రైబ్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఇది ఇవాల్టి వీడియోలోనే ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ అంటిల్ దెన్, ఓకే, థ్యాంక్స్, బాయ్.